ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ మరి మన జీవితాలను మార్చివేస్తూ ఉన్నారు. ఆయన మాటలు వింటే ఖచ్చితంగా బ్రతుకులు మార్చబడతాయండి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుని మాటలు ధ్యానిస్తున్నట్టుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మనుషులు పెట్టే మరి నిందలకు కానీ అవమానాలకు కానీ మరి మనం భయపడద్దు, దిగులు పడద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున మనుషులు అనేకమైన మరి విషయాల్లో బాధ పెడుతూ ఉన్నారా? నిందలు అవమానిస్తూ మరి నిందలు పడుతూ ఉన్నారా? వారి నోటి ద్వారా మరి చాలా విధమైన పోరాటాల మధ్యలో ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. అనుకోవచ్చు, నా పక్షాన న్యాయము చేసేవారు ఎవరు లేరు, నా వైపు ఏ మనుషులు లేరు అని మీరు అనుకోవచ్చు. కానీ మనుషులు ఎంతటి వారండి? దేవుడు మనుషుల కంటే గొప్పవారు కదా. మనుషులను సృజించిన దేవుడే. ఎవరు లేకపోయినా మన పక్షాన నిలబడే అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు, భయపడకండి, దిగులు పడకండి. మనుషులు ఎలాంటి మరి పరిస్థితిలోనికి మరి మిమ్మల్ని, మీ కుటుంబంలో ఉన్న వారిని మరి చాలా భయంకరమైన వేదన, హింస పెడుతూ ఉన్నా నేను మీ పక్షాన ఉండి నడిపిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అందుకనే దిగులు పడద్దు, భయపడద్దు. ఏ విషయంలో మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయం చేసే దేవుడు మన దేవుడు. న్యాయవంతుల పక్షాన నిలబడే న్యాయం కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. చాలాసార్లు అనుకోవచ్చు, చాలా పరిస్థితులలో ఇదే నా జీవితం, ఇంత చక్కగా బ్రతికినా, నీతిగా బ్రతికినా, యథార్థంగా ఉన్నా కానీ ఎక్కడో లోటుపాటులు, ఎక్కడో భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. నిజంగా ఎవరు అర్థం చేసుకోరండి మనల్ని కదా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, అద్భుతమైన దేవుడు మనల్ని అర్థం చేసుకునేవారు ఆయన. ఆమేన్. మనకు తోడే ఉండే దేవుడు ఆయన, మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఎవరి ముందైతే తల దించుకుంటున్నారో ఇదిగో వారి ఎదుటనే దేవుడు ఒకానొక రోజున మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. వారి నోర్లను మూయించే దేవుడై ఉన్నారు. ఇంకా వారి మాట్లాడడానికి ఒక్క మాట కూడా రాకుండా వారి నోర్లను మూయించి దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని సాక్షికరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో బాధపడుతున్నా, దిగులు పడుతూ ఉన్నా ప్రార్థన చేయండి. ఒకటే, దేవా నీవు న్యాయాధిపతివి కదా, నేను నమ్ముతున్నాను అయ్యా నువ్వు నాకు న్యాయము చేసే దేవుడవని. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, న్యాయం చేసేవారు లేరు, కానీ నీవు మాత్రమే గొప్ప దేవుడు నేను నమ్ముతున్నాను. నాకు సహాయం చేస్తామని నమ్ముతున్నాను అయ్యా. నా పక్షం నిలబడి యుద్ధం చేయండి అయ్యా. ప్రభా, ఇదిగో నాకు సహాయం చేయవాడవు నీవేనయ్యా.
ఖచ్చితంగా నన్ను నిలబెడతావయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఎవరి దగ్గర అయితే, ఎవరి ముందైతే, ఎవరి విషయంలో అయితే తలదించుకున్నారు, ఏ ఊర్లో అయితే తలదించుకున్నారో, అవమానాలు పడుతున్నారు, ఏ స్థలంలో అయితే చాలా నిందలు పడుతున్నారు, ఇదిగో అదే స్థలంలో, అదే ఊరిలో, అదే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని తలగా ఉంచబోతున్నారు. ఆమె ఈ చక్కని అద్భుతకరమైన దేవుని మాటలు పట్టుకొని దిగులు పడక, భయపడక ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. దేవుడు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో విశేషకరమైన మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలాన్ని పొందుకుంటున్నాం. చక్కని సంతోషాన్ని అయ్యా మా జీవితంలో నింపుతున్నందుకు స్తోత్రం అయ్యా. దిగులు పడద్దు, భయపడద్దు అంటున్నావు. నిందలను బట్టి, మనుషులు పెట్టే బాధలను బట్టి అయ్యా ఇదిగోండి భయపడద్దు అంటున్నావు అయ్యా. ప్రభా మీ మాటలు పట్టుకొని ప్రభా మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాం అయ్యా. ఎందుకంటే ప్రభా ఇదిగోండి ప్రతి పరిస్థితిని తారుమారు చేసే దేవుడవై ఉన్నావు, న్యాయము చేసే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారి పట్ల గొప్ప అద్భుతం జరిగించండి. వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చివేయమని వేడుకున్నాం. మా ప్రియులందరి పక్షాన మీరు ఉండమని వేడుకుంటున్నాం అయ్యా. అయా ఇదిగోని న్యాయము చేసే దేవుడవు నీవై ఉండగా అయా మాకేమి భయము లేదు. సహాయము చేయండి అయ్యా, మీరే తోడుగా ఉండండి. ఎవరైతే కోర్టు కేసెస్ మధ్యలో ఉన్నారో ప్రభా, భయంకరమైన వివాదాల మధ్యలో ఉన్నారో ప్రభా, లేమి స్థితిలో, కలిమి స్థితిలో ప్రభా, దీన స్థితిలో, ఒంటరిగా బాధపడుతూ అనాథగా ఉంటున్నారో వారి అందరి పక్షాన మీరు ఉండండి. చూచున్న దేవుడవై ఉన్నావు, సహాయం చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకం, ప్రతి పరిస్థితి పైన విజయం దయచేయండి. అలాగనే ప్రభా ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. అలాగే ప్రభా బిడ్డలు ఎంతమంది అయితే యవనస్తులు ప్రభా నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఆయా ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి. గొప్ప ఆయా కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభా ఎదుగుండి మీ తోడు, మీ క్షేమం వారికి కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థన చేస్తుండగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.